పత్తిలో అధిక దిగుబడులకు మనం చేపట్టాల్సిన చర్యలేంటి? పత్తిలో అధిక దిగుబడులు రావాలంటే మనం పత్తిని అధిక సాంద్రతలో విత్తుకోవాలి. పత్తిని అధిక సాంద్రతలో విత్తుకోవడం అంటే ఏంటి? అంటే మనం ఇక్కడ విత్తనం మోతాదును ఎక్కువగా చేసుకుంటాం. అంటే సాధారణ పద్ధతిలో మనం 1 కిలో విత్తనాన్ని వాడితే అధిక సాంద్రత పత్తిలో మనం 2.5 కిలోల విత్తనాన్ని వాడతాం. దీన్ని మనము 90 సెంటీమీటర్స్ అంటే సాలుకు మధ్య 3 ఫీట్లు, అలాగే మొక్కకు మధ్యలో మనం 15 సెంటీమీటర్ల వ్యత్యాసంతో విత్తుకోవడం జరుగుతుంది. ఇలా చేసినట్లయితే మనకు ఎకరానికి సుమారుగా 30,000 మొక్కలు రావడం జరుగుతుంది. అదే మన సాధారణ పద్ధతిలో మనం ఎటు చూసినా 90x90 అంటే 3 ఫీట్ల బై 3 ఫీట్ల స్పేసింగ్తో మనం కనుక విత్తుకున్నట్లయితే ఎకరానికి ఒక 10 ఒకసారి బంద్ చేయండి. అదే సాధారణ పద్ధతిలో మనము 3 ఫీట్ల బై 3 ఫీట్లు కనుక విత్తుకున్నట్లయితే మనకు ఎకరానికి సుమారుగా ఒక 5,000 మొక్కలు రావడం జరుగుతుంది. అంటే ఈ మనకు అధిక సాంద్రతలో సాధారణ పద్ధతిలో సుమారుగా ఇవి 30,000 మొక్కలు వస్తాయి అధిక సాంద్రతలో. అదే మన సాధారణ పద్ధతిలో 5,000 మొక్కలు వస్తాయి. అంటే సుమారుగా 25,000 మొక్కలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే మన ఆటోమేటిక్గా దిగుబడి అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే కొంతమంది రైతు సోదరులకు వచ్చిన డౌట్స్ ఏంటంటే పత్తిని దగ్గరగా పెట్టాం కదా, ఇది పెరిగి ఇలా ఒకదానికొకటి అల్లుకపోయి ఇట్లా తడకలాగా మారుతుంది కదా అని అడుగుతారు. సో దానికి మనము పెరుగుదలను నియంత్రించుకోవడానికి మనకు హార్మోన్స్ ఉన్నాయి. హార్మోన్స్ ఏంటంటే ఇప్పుడు 40 రోజుల నుంచి 40, 60, 80 రోజుల వ్యవధిలో కొట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ గ్రోత్ కనుక కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనము 40 రోజులకు ఒకసారి మెపిక్వాట్ 5% మెపిక్వాట్ క్లోరైడ్ అనేది ఒక లీటర్ నీటికి 1 ml మనం పిచికారీ చేసుకున్నట్లయితే గ్రోత్ అనేది కూడా మన ఆధీనంలో ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే ఎరువుల యాజమాన్యం ఎట్లా ఉంటుంది, మొక్కల యొక్క నెంబర్ పెరిగింది కదా అంటే మనం సాధారణ పత్తిలో ఏ విధంగానైతే ఎరువుల యాజమాన్యం ఉంటుందో ఇందులో కూడా సేమ్ అదే యాజమాన్య పద్ధతిలో మనం వాడుకోవాలి. అంతేకాకుండా కలుపు యాజమాన్యానికి కూడా సేమ్ మన ఈ హిట్ వీడ్, ఈ థీమ్, రైబ్ అవి వాడుకున్నట్లు, టర్గా సూపర్ వాడుకున్నట్లు వాడుకోవచ్చు. అదే కాకుండా హిట్ వీడ్ మ్యాక్స్ కూడా వాడుతున్నారు, అలాంటివే వాడుకోవచ్చు. సో ఈ అధిక సాంద్రతతో మనకు ఇంకొక లాభం ఏంటంటే మనకు పంట కాలం అనేది తగ్గుతుంది. సుమారుగా ఒక 150 రోజులలో మనకు పంట అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పంట అనేది తొందరగా మనం ఫినిష్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు గులాబీ రంగు పురుగు అంటే ఎర్ర పురుగు నుంచి మనం తప్పించుకునే వాళ్ళం అవుతాం. అదే సాధారణ పత్తి సాగులో మనకు పంట కాలం అనేది 190 రోజుల వరకు వెళ్తుంది. కాబట్టి అప్పుడు మనం గులాబీ రంగు పురుగు అనేది మనకు ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మన దిగుబడులు కూడా పడిపోతాయి. సో ఇది అధిక సాంద్రత పత్తి యొక్క వివరాలు.